హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్ తో కలిసి బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్ మాట్లాడారు. ఇటీవల మలక్పేట్ సీఐ నరసింహ గౌడ్ ను సస్పెండ్ చేయడాన్ని వారు ఖండించారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు సమగ్రంగా విచారించకుండానే ఓ మహిళా న్యాయవాది ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. నరసింహ గౌడ్ బీసీ వర్గానికి చెందిన అధికారి కావడం వల్లే ఈ చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. సిఐ కుటుంబ వ్యవహారానికి సంబంధించిన అంశం ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణలో ఉన్నప్పటికీ అదే అంశాన్ని సస్పెన్షన్కు కారణంగా చూపడం తగదన్నారు. బీసీలు ఉన్నత స్థానాలకు ఎదగడాన్ని కొందరు జీర్ణించుకోలేక అసత్య ఆరోపణలతో వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. సిఐపై వచ్చిన ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. అలాగే కావాలనే తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను కోరారు. అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న మహిళా అధికారులకు ఈ విషయాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే నిజంగా కానిస్టేబుల్ ఇస్తే కంప్లైంట్ ఇస్తే ఆ కానిస్టేబుల్ పేరే ఎవరు, సస్పెండ్ అయినప్పుడు ఎందుకు సస్పెండ్ చేస్తున్నాం, రీజన్ ఆఫ్ సస్పెన్షన్ కూడా రాయాలి. రీజన్ ఆఫ్ సస్పెన్షన్ ఎందుకు రాసిందంటే రీజన్ ఆఫ్ సస్పెండ్ జరిగింది ఏంటంటే ఎవరైతే ఈ షాదాన్ సుల్తానా నిజామీ అనే ఒక అడ్వకేట్ గా చెప్పుకునే వ్యక్తి ఈ దేశం కాదు, నారాయణగూడ, చాదర్ఘాట్, అంబర్పేట్, చాదర్ఘాట్, ఎల్బీనగర్, నల్లకుంట, చాదర్ఘాట్, మీర్పల్లి, కవడిపల్లి, మెదకు, హుసేనాలం ఇది గమనించాలి, రాసుకోవాలి. అందరిపైన కూడా 354 అనేది కామన్ గా వచ్చింది. ఈ 354 అంటే అదేవిధంగా సిపి గారిని తప్పుదోవ పట్టడంతో ఇప్పుడు మా అధికారులను సమాజంలో పరువు లేకుండా చేస్తే రేపు పొద్దున వాళ్ళు ఉద్యోగాలు ఎలా చేస్తారు, మా అధికారులకు ఉద్యోగ భద్రత ఏది అని చెప్పి మేము ఇక్కడ నుంచి అడగదలుచుకున్నాం. పత్రికా సమావేశంలో పాల్గొన్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఈరోజు బీసీ సంక్షేమ సంఘం, బీసీ జేఏసీ, బీసీ విద్యార్థి యువజన సంఘాల తరఫున ఈరోజు ఒక మీడియా సమావేశం నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం అనేది బడుగులను కంటికి రెప్పలా కాపాడుకునేటటువంటి సంఘం. ఈ అసోసియేషన్ గాని ఈ రాష్ట్రంలో బడుగులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు గాని బడుగుల మీద జరుగుతున్నటువంటి కుట్రలను ఛేదించడానికి ఈరోజు బీసీ సంక్షేమ సంఘం పూనుకోవడం జరిగింది. ఎందుకంటే కొంతమంది కావాల్సుకొని బీసీ అధికారుల పైన కావాలనే కుట్ర బుద్ధులతోన బీసీ అధికారులను వేధించడం ఈరోజు పరిపాటిగా మారింది తెలంగాణ రాష్ట్రంలో. ఏ వర్గానికి లేనటువంటిది బీసీ అధికారుల పైన అనేకమైనటువంటి కేసులు గాని, సస్పెండ్ ఆర్డర్స్ గాని, ఒక్క డిపార్ట్మెంటే కాకుండా అనేకమైన డిపార్ట్మెంట్ లో ఈరోజు బీసీ అధికారులు వేధిస్తా ఉన్నారు. మేము ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీల మీద చేస్తున్నటువంటి దాడులను ప్రభుత్వం అరికట్టాలి. ఆ శాఖలో డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి హెడ్ ఆఫ్ లో ఉన్నటువంటి వారు అరికట్టాలి. కానీ అరికట్టకుండా చోద్యం చూసినట్లు చూసి ఎవరో చిన్న కాంప్లైంట్ చేస్తే ఆ కాంప్లైంట్ పట్టుకొని ఈరోజు బీసీ అధికారులను సస్పెండ్ చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విధంగా చేసుకుంటూ పోతే డిపార్ట్మెంట్ ఎంతమంది మిగులుతారు? ప్రతి ఒక్కరు దానయ్య ప్రతి ఒక్కరు కాంప్లైంట్ చేసుకుంటూ పోతే ఆ కాంప్లైంట్ చేసిన ప్రతిని పట్టుకొని మీరు సస్పెండ్ చేసుకుంటూ పోతే మరి డిపార్ట్మెంట్ ఎవరు మిగలరు. కాంప్లైంట్ చేసినప్పుడు విచారణ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటది, ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటది. ఎక్కడ తప్పు జరిగింది, దాని మూలం ఎక్కడుంది తెలుసుకోవాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ లేదా అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. డిపార్ట్మెంట్ కళ్ళు మూసుకొని, ఎందుకంటే ఈరోజు మా అధికారుల పైన ఎదుగుతున్నటువంటి ఇప్పుడే బీసీ వర్గాల్లో చదువుకొని ఉన్నత ఉద్యోగాలు సాధిస్తున్నటువంటి ఈ తరుణంలో
ఎదిగినటువంటి అధికారులను కుట్రబుద్ధులతో తొలగించుకుంటూ పోతే ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే మా మిత్రులు ఇంతకుముందు చెప్పినట్టు ఒక అడ్వకేట్, మేము కూడా అడ్వకేట్లమే, మేము కూడా అసోసియేషన్ ఉన్నాం. కానీ ఒక అడ్వకేట్ గా చలామణి అవుతున్నటువంటి ఒక లేడీ అడ్వకేట్ ఆమె. ఎందుకంటే ఆమె పైన ఉన్న కేసులు, అదేవిధంగా ఆమె పెట్టిన కేసులు, అదే విధంగా దీంట్లో క్లియర్ గా ఎవరిపైన వచ్చినప్పుడు కనీసం వారి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం. ఇప్పుడు సిఐ గారి పైన వచ్చినాయి, సిఐ గారిని ఎక్స్ప్లెనేషన్ అన్న తీసుకోవాలి. ఏమంటారు వాళ్ళు చెప్పేసి సస్పెండ్ చేయడం అయితే కరెక్ట్ కాదంటారు. వారి ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి, దాని మీద కనీసం ఒక రోజున ఇంటి చెప్పాక నిన్నారు. మరి ఇప్పుడు 50 మంది అదే పరిస్థితి ఉంటుందా? 354 ఉంటుందా 50 మంది మీద? కూడా పంపించారు. మేము కూడా బార్ అసోసియేషన్ దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. దయచేసి మా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రధాన ఛానల్ అందరూ కూడా ఇది టెలికాస్ట్ చేయాలి. ఎందుకంటే పడాలి కాబట్టి మీరు దీన్ని ఖచ్చితంగా సహకరించాలి. ఇప్పుడు అభివాదం చేయాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. బీసీ వ్యతిరేకులారా, కాపాడుకుందాం బీసీ ఉద్యోగులను, కాపాడుకుందాం బీసీ ఉద్యోగులను, కాపాడుకుందాం బీసీ ఉద్యోగస్తులను, ఏబీసీ బీసీ కులాల ఐక్యత ఐక్యత